హలో అండి. ఈరోజు మనము ఎన్ఐటి కర్ణాటక సూరత్కల్‌ను గురించి మనం తెలుసుకుందాము. సో, దీన్ని ఎన్ఐటి సూరత్కల్ అని అంటారు. ఎన్ఐటి కర్ణాటక అని కూడా అంటారు. సో, ఇది ఎన్ఐటి సూరత్కల్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్‌లోనే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో, మనకి ఇంపార్టెంట్ అనుకున్న పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఎన్ఐఆర్ఎఫ్ వెబ్ పోర్టల్ అనమాట. ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2016 నుంచి ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేశారు. సో, ఈ లిస్ట్లో మనకి ఇండియా ర్యాంకింగ్స్ 2023 ఇంజనీరింగ్ కేటగిరీలో మనకి సూరత్కల్ వచ్చేసి 12th ర్యాంక్లో ఉందన్నమాట. సో, దీనికంటే ముందు మనకి ఆల్మోస్ట్ దాదాపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి, అంటే ఐఐటీస్ మాత్రమే ఉన్నాయి టాప్లో. ఇక్కడ చూడండి, ఐఐటి మెడ్రాసు, ఢిల్లీ, బాంబే, కాన్పూర్, రూర్కీ, ఖరగ్పూర్, గౌహతి, హైదరాబాద్, తిరుచిరాపల్లి, తర్వాత మనకి జాదవ్పూర్ యూనివర్సిటీ ఒకటి, అండ్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని తర్వాత డైరెక్ట్గా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక సూరత్కల్, ఇది 12th ర్యాంక్లో ఉందన్నమాట. దీని యొక్క స్కోర్ వచ్చేసి 65.26 ఉంది. సో, ఈ ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి, అసలు ఈ ఎన్ఐఆర్ఎఫ్కి ర్యాంక్ ఎలా అసైన్ చేస్తారు ఏంటి అనేది కూడా మనం మరో వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లో అంటే ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్స్లో ఇంజనీరింగ్ కేటగిరీలో మొత్తం 100 ర్యాంక్స్ మాత్రమే ఇస్తారు. మనకి దాదాపు ఈ కేటగిరీలో 1500 ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాంట్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఎన్ఐటి సూరత్కల్ 12th ప్లేస్లో ఉంది. అంటే ఓన్లీ ఎన్ఐటీస్లో చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ ప్లేస్ అనమాట. ఓకే, దీనికంటే ముందున్నవన్నీ కూడా ఐఐటీస్ అండ్ 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో, ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ చూస్తే ఇంకా మనకి హోమ్ పేజ్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఇంకా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ర్యాంక్ 12th ర్యాంక్ ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ కేటగిరీ 2023లో. యాక్చువల్గా 2024 ర్యాంకింగ్కి సంబంధించిన డేటా అంతా కూడా ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు రీసెంట్గా ఎన్ఐఆర్ఎఫ్కి సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఇంకా ఆ డేటా అనాలిసిస్ చేసి వాళ్ళు మేబీ ఏప్రిల్లో కానీ ఆర్ మనకి మేలో కానీ ఆ ర్యాంక్స్ 2024 ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. అప్పటి వరకు మనం 2023 ర్యాంక్నే కన్సిడర్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ చూసినట్లయితే ఎన్ఐఆర్ఎఫ్ ఓవరాల్ కేటగిరీలో వచ్చేసి 38th ర్యాంక్లో ఉంది ఈ ఇన్స్టిట్యూషన్. అండ్ క్యూఎస్ ఇండియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మనకి 63వ ర్యాంక్లో ఈ ఇన్స్టిట్యూషన్ అయితే ఉందన్నమాట. మనకి ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎన్ఐటి సూరత్కల్ వచ్చేసి ఆల్ ఎన్ఐటీస్లో టాప్లో ఉన్నట్లు మనం గమనించవచ్చు. సో, ఇక్కడ చూడండి, కొన్ని స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చారు, ప్లేస్మెంట్స్ అండ్ హయ్యర్ స్టడీస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్లో మనకి యూజీ 2021, యూజీ 2022, యూజీ 2023. ఓకే, ఈ 3 ఇయర్స్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 21లో 83.2% ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. అండ్ తర్వాత 93%, తర్వాత కూడా 93% ఆఫ్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో, కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్స్కి కూడా వెళ్ళుంటారు కాబట్టి ఆ రిమైనింగ్ పర్సంటేజ్ అంతా కూడా హయ్యర్ స్టడీస్కి వెళ్ళారని మనం అనుకోవచ్చు. ఇకపోతే మనకి ఇన్స్టిట్యూషన్ గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇది కర్ణాటక రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడాం కదా, ఇవన్నిటిని కూడా రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవాళ్ళు వీటన్నిటిని కూడా. తర్వాత మనకి ఎన్ఐటి అని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని నేమ్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇది యాజ్ ఆర్ఈసీగా 1960లో 1960లో ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత ఎన్ఐటి కర్ణాటకగా 2002లో దీన్ని రీనేమ్ చేశారు. ఇది మ్యాంగ్లూర్లో లొకేట్ అయ్యి ఉందన్నమాట. ఓకే, మ్యాంగ్లూర్. సో, ఇది ఎంత దూరం ఉంటుంది అనేది ఒకసారి మనం మ్యాప్లో చూసినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మన తెలుగు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, తెలంగాణ అండ్ ఏపీ నుంచి మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ మనకి 784 కిలోమీటర్స్ ఉంది. ఏది హైదరాబాద్ నుంచి మాత్రమే. ఇన్ కేస్ మన స్టూడెంట్స్ ఎవరైనా ఏపీ వాళ్ళు ఉన్నట్లయితే వైజాగ్ నుంచి కానీ, లేదనంటే ఇంకా విజయవాడ నుంచి ఇలా మీరు చూసుకున్నట్లయితే ఇంకా కొంచెం మనకి డిస్టెన్స్ అయితే పెరిగే ఛాన్స్ ఉంటుంది.
సో ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి ఇండియా మ్యాప్లో చూసినట్లయితే. మీరు డీటెయిల్గా కావాలనంటే మీరు కూడా ఒకసారి మ్యాప్లో చూడండి. అండ్ ఇది మనకి డిస్టెన్స్ ఫ్రమ్ పాపులర్ డెస్టినేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి 20 కిలోమీటర్స్ ఉంటుంది. మ్యాంగ్లూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్స్, అండ్ మ్యాంగ్లూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 25 కిలోమీటర్స్, సూరత్కల్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 4 కిలోమీటర్స్ ఉంటుంది, జస్ట్ 4 కిలోమీటర్స్. అయితే మనం అక్కడికి వెళ్ళడానికి మీరు ఫ్లైట్లో వెళ్తారా లేకపోతే ట్రైన్లో వెళ్తారా, ఎలా వెళ్తారో అనేది మీరు ముందుగా ప్లాన్ చేసుకోండి. మ్యాప్లన్నీ చెక్ చేసుకొని మీకు ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఏంటి అన్న విధంగా మీరు అన్ని చెక్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మ్యాంగ్లూరు బస్ స్టాండ్ నుంచి అయితే 22 కిలోమీటర్స్ ఉంది. ఉడిపి బస్ స్టాండ్ నుంచి అయితే 35 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, బై ఎయిర్ అయితే మీకు బెంగళూరులో దిగాల్సి ఉంటుంది. బెంగళూరు నుంచి మళ్ళీ అక్కడ బస్సు లేదా ట్రైన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రమ్ ముంబై నుంచి అయితే 1 hour 20 minutes ఉంటుందన్నమాట మీకు ఏది ఫ్లైట్లో. బెంగళూరు నుంచి అయితే 40 కిలోమీటర్స్ ఉంటుంది. సారీ, బెంగళూరు నుంచి ఇందాక బస్సు ట్రైన్ అన్నాను కదా, సారీ. మ్యాంగ్లూరుకి ఫ్లైట్ ఉంటుంది. బెంగళూరు నుంచి వెళ్ళొచ్చు, ముంబై నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో బెంగళూరు నుంచి అయితే 40 కిలోమీటర్స్, ముంబై నుంచి అయితే 1 hour 20 minutes ఉంటుంది. సో బై ట్రైన్ అయితే మీరు ముంబై నుంచి 18 hours, చెన్నై నుంచి 18 hours, త్రివేంద్రం నుంచి 18 hours, న్యూఢిల్లీ నుంచి 40 hours ఉంటుంది. ఎర్నాకుళం, కోల్కతా, జమ్మూ, గౌహతి ఇలా మనకి ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్ బస్ అయితే బై బస్సు మనకి హైదరాబాద్ నుంచి 24 hours పడుతుందని చూపిస్తున్నారు. సో ఈ విధంగా మనకి అసలు కాలేజ్ ఎలా అంటే ఇన్స్టిట్యూషన్ ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది ఇవి డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాము. మనకు వచ్చేసి ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ అండ్ కంప్యూటేషనల్ సైన్సెస్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, తర్వాత మైనింగ్ ఇంజనీరింగ్. మొత్తం మనకి 1 2 3 9 10 బ్రాంచెస్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు, 10 కోర్సెస్. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాము. ఇకపోతే ప్లేస్మెంట్స్కి సంబంధించి వీళ్ళు ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఎక్కడ వెబ్సైట్లో అందుబాటులో ఉంచలేదు. జస్ట్ ఇది ఒక చిన్న డాక్యుమెంట్ అయితే పెట్టారు. ఆల్మోస్ట్ ఇందాక చూసాం కదా మనం 93% ఆఫ్ స్టూడెంట్స్ అయితే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఇంకా కొన్ని డీటెయిల్స్ ప్లేస్మెంట్స్ గురించి మనం NIRF డాక్యుమెంట్లో చూద్దాము. ఇకపోతే మనకి బ్రాంచెస్ చూసాం కదా, అంటే కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారో చూసాం కదా, వాటికి సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఇది. సో బీటెక్, ఎంటెక్ రీసెర్చ్, MCA, MBA వీళ్ళందరికీ. సో మనం ప్రస్తుతానికి బీటెక్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది ఫీ స్ట్రక్చర్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్ 1 to 4th year. ఓకే, ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24. ఇక్కడ చూసినట్లయితే ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి 62,500 రూపాయలు ఉంటుందన్నమాట ప్రతి సెమిస్టర్కి. ఓకే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్, ఫోర్త్ ఇయర్ మొత్తం 8 సెమిస్టర్స్ ఉంటాయి. ప్రతి సెమిస్టర్కి 62,500 రూపీస్. మీరు జాగ్రత్తగా చూడండి, ఇంకా మనం ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేస్తాను నేను. సో ఇంకా ఆ ట్యూషన్ ఫీజు కాకుండా అదర్ ఫీ పార్ట్ ఏ, పార్ట్ బి అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ ఫీజు, తర్వాత డెవలప్మెంట్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, అల్మా మ్యాటర్ ఎండోమెంట్ కాంట్రిబ్యూషను, కన్వొకేషన్ ఫీజు, ఇవన్నీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం కలిపి మనకి 92,340 రూపీస్ అవుతున్నాయి. హాస్టల్ రెంట్ ఫర్ హాస్టలర్స్ ఇంక్లూడింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ఫస్ట్ ఇయర్ బాయ్స్ ఆర్ గర్ల్స్, షేర్డ్ అకామిడేషన్ అయితే మనకి 7,300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో హాస్టలర్స్ టోటల్ ఫీ షేర్డ్ అకామిడేషన్ అయితే మనకి 99,640 రూపీస్ అయితే టోటల్ అమౌంట్ ఫస్ట్ ఇయర్లో, ఫస్ట్ సెమ్లో మనము పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మనకి నోటు ఇవ్వడం జరిగింది చూడండి. స్టూడెంట్స్ బిలాంగ్ టు ఓపెన్ EWS అండ్ OBC NCL category whose family income is less than 1 lakh per annum shall get full remission of tuition fees. ఓకే, ఇది 1 lakh లోపల ఉన్నట్లయితే మీకు ఈ ట్యూషన్ ఫీజు 62,500 ఏదైతే ఉందో అది ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఓపెన్ EWS, OBC NCL category whose families income between 1 lakh to 5 lakhs ఎవరికైతే ఉంటుందో వాళ్ళు షల్ గెట్ రెమిషన్ ఆఫ్ 2/3 ఆఫ్ ద ట్యూషన్ ఫీజు.
సో ఇంత వాళ్ళకి రెమిషన్ వస్తుందన్నమాట 41,667. తర్వాత మనకి స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు. వీళ్ళందరికీ అయితే ట్యూషన్ ఫీజు ఎగ్జెంప్షన్ ఉంటుందన్నమాట. చూడండి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి. ఎగ్జెంప్షన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ద డిఎస్ఏ ఐసిసిఆర్ ఎంఈఏ స్టూడెంట్స్. సో ఇది తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఫారెన్ స్టూడెంట్స్ ఇవన్నీ మనకి అవసరం లేదు, ప్రస్తుతానికి ఇవన్నీ స్కిప్ చేస్తున్నాను. ఇకపోతే మనకి అడ్మిషన్ టు బీటెక్ ప్రోగ్రామ్స్, అంటే మనం బీటెక్ ప్రోగ్రాంలో ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి అని అంటే మనకు ఉన్న సోర్స్ ఏంటి అని అంటే మనం జేఈ మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉండాలి. సో దాని తర్వాత మనకి జోసా ద జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ వాళ్ళు మనకి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది మొత్తం 6 రౌండ్స్ ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ అవన్నీ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఆ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ 6 రౌండ్స్ తర్వాత మళ్ళీ మనకి సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ అని CSAB అంటారు. సో వీళ్ళు కూడా ఫైనల్గా ఏవైతే సీట్స్ మిగిలిపోయిన సీట్స్ ఉంటాయో వాటన్నిటికీ కలిపి వీళ్ళు ఫైనల్ రౌండ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీటి ద్వారా మనమైతే ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ గ్యాలరీ అని చెప్పేసి మనకి కొన్ని ఫొటోస్ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఇది బీచ్ దగ్గరలో ఉంటుంది కాబట్టి మ్యాంగ్లూరు మీరు బీచ్లో చక్కగా ఇవన్నీ కూడా చూడొచ్చు. క్యాంపస్ ఈ విధంగా కొన్ని క్యాంపస్ దగ్గరలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ అన్నమాట. ఇవి యాక్చువల్ క్యాంపస్ కాదు. ఇది చూడండి ఇక్కడ NIRF అని చెప్పాను కదా ఇందాక. సో ఇది NIRF 2024 ర్యాంకింగ్ కోసము వీళ్ళు సబ్మిట్ చేసిన డేటా ఇది. దీంట్లో ఒక 2-3 పాయింట్స్ మాత్రమే మనం డిస్కస్ చేద్దాము. అన్ని పాయింట్స్ ఇప్పుడు మీకు చెప్పినా కూడా మనకు అవసరం లేదు యాక్చువల్గా. చూడండి, సో ఇక్కడ శాంక్షన్డ్ అప్రూవ్డ్ ఇంటేక్ వచ్చేసి మనకి యూజీ 4 years ప్రోగ్రాము, యూజీ 2 years ప్రోగ్రాము. ఈ 2 years ప్రోగ్రామ్ మనకు అవసరం లేదు పీజీ. సో ఓన్లీ యూజీ గురించి తీసుకున్నట్లయితే 2022-23లో 740 ఉండేది ఇంటేకు, అండ్ 21-22లో 740, 2021లో 740, 19-20లో 740. అంటే ఆల్మోస్ట్ మనకి 740 అనేది ఇంటేక్గా ఉంది ఎప్పటి వరకు 2022-23 వరకు. ఈ సంవత్సరం మేబీ పెరిగి ఉండొచ్చు, మనం చూద్దాం. లాస్ట్ ఇయర్ ఎలా ఉందనేది కూడా చూద్దాము, అంటే 23-24. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ టోటల్ యాక్చువల్ స్టూడెంట్ స్ట్రెంత్ ఆఫర్డ్ బై ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఇక్కడ చూడండి 2000 మన యూజీ 4 years ప్రోగ్రామ్కి టోటల్ స్టూడెంట్స్ 3,927 అయితే మనకి యాక్చువల్ స్టూడెంట్ స్ట్రెంత్ అనమాట ఇది. సో దీంట్లో చూడండి ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవింగ్ ఫుల్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 226 మందికి. ఓకే, ఈ అవుట్ ఆఫ్ 3,927 స్టూడెంట్స్లో 226 మందికి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫుల్ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవింగ్ ఫుల్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ ఫండ్స్ నుంచి 1,789 క్యాండిడేట్స్కి స్టూడెంట్స్కి ఫీజ్ రియంబర్స్మెంట్ ఫుల్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నట్లయితే ఇక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవింగ్ ఫుల్ ట్యూషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఫ్రమ్ ద ప్రైవేట్ బాడీస్ 391. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఇది ఒక 2,300 2,400 దాకా దగ్గర స్టూడెంట్స్కి అయితే ట్యూషన్ ఫీజు వస్తుంది. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనమాట కంప్లీట్గా. రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ఎంతమంది అని అంటే ఓన్లీ 35 members అని ఇక్కడ నంబర్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి ప్లేస్మెంట్స్ అండ్ హయ్యర్ స్టడీస్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి 2017-18 అకాడమిక్ ఇయర్, 18-19 అకాడమిక్ ఇయర్, 19-20 అకాడమిక్ ఇయర్, ఈ 3 yearsలో ఇంటేక్ ఫస్ట్ ఇయర్ అడ్మిటెడ్ ఈ స్టూడెంట్స్ చూసినట్లయితే 17-18లో 834 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, అడ్మిషన్ తీసుకున్నారు. అండ్ 18-19లో 881 స్టూడెంట్స్ తీసుకున్నారు. 19-20లో 957 స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు. అయితే ఈ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్లో అకాడమిక్ ఇయర్ ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ ఎంతమంది అయ్యారు అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి 834 క్యాండిడేట్స్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 782 స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఇక్కడ తర్వాత ఇయర్లో 881 అడ్మిటెడ్ అయితే 837
గ్రాడ్యుయేట్ అయ్యారనమాట. తర్వాత 957 ఈ అకాడమిక్ ఇయర్లో 1920 అకాడమిక్ ఇయర్లో అడ్మిటెడ్ 957. వాళ్ళు 22-23లో బయటకు వస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు 903 మెంబర్స్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళకి ఈ ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి ఇన్స్టిట్యూషన్లో. సో ఇక్కడ చూడండి, ఈ అకాడమిక్ ఇయర్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి మీడియన్ శాలరీ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీడియన్ శాలరీ 10 lakhs ఉంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లో అంటే 21-22లో బయటకు వచ్చిన వాళ్ళకి 12,84,000 మీడియన్ శాలరీ ఉంది. ఓకే, అదేవిధంగా 22-23లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి 15 lakhs మీడియన్ శాలరీగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, అంటే మీడియన్ శాలరీ అనేది ఒక మధ్యస్థమైనటువంటి శాలరీ అనమాట. అంటే ఇప్పుడు 100 మంది ఉంటే 100లో సపోజ్ 50th 51 ఈ రెండింటిని తీసుకొని యావరేజ్ చేస్తారు. లేదు ఆడ్ నెంబర్ ఉందనుకోండి, 101 ఉందనుకోండి, 51 ర్యాంక్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ ర్యాంక్ కాదు, ఆ పొజిషన్లో ఏదైతే శాలరీ ఉంటుందో, అంటే మనం అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఆర్డర్లో పెట్టుకున్నట్లయితే ఏదైతే ఉంటుందో ఆ మిడిల్ వాల్యూ అది మీడియన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు అంటే రీసెంట్గా ఇప్పుడు 22-23లో బయటకు వచ్చిన స్టూడెంట్స్కి 15 lakhs మీడియన్ శాలరీగా ఉంది. అంటే హైయెస్ట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, లోయెస్ట్ ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. యావరేజ్ కాదు ఇది, యావరేజ్ వేరు మీడియన్ వేరు. ఓకే, ఇది చూడండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పీజీ, ఇది పిహెచ్డి. అండ్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ చూసుకున్నట్లయితే లైబ్రరీ, బుక్స్, జర్నల్స్ అండ్ ఈ రీసోర్సెస్ వీటి మీద 2022-23 అకాడమిక్ ఇయర్లో 6 crores దాకా వీళ్ళు స్పెండ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా న్యూ ఎక్విప్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ ఫర్ ల్యాబొరేటరీస్ దానిపైన మనకి 107 crore 107 కోట్ల దాకా వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. ఏది ఈ ఒక్క అకాడమిక్ ఇయర్లో. సో అదేవిధంగా అంతకుముందు ఇయర్లో, ఆ తర్వాత అంతకుముందు ఇయర్లో కూడా ఇక్కడ ఎంతెంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇంజనీరింగ్ వర్క్షాప్స్కి వచ్చేసి 9 crore ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఈ పైన చెప్పుకుంది మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇదేమో ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అనమాట. సో శాలరీస్ అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి శాలరీస్ 134 crores 134 కోట్లు. ఓకే, అదేవిధంగా మెయింటెనెన్స్ ఆఫ్ అకాడమిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటికి సంబంధించి 136 crores వీళ్ళు ఇంత స్పెండ్ చేస్తున్నారనమాట. సో ఇవన్నీ టోటల్ చేసి ఈ టోటల్ అమౌంట్ని మనము డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వేసినట్లయితే, అంటే ఒక స్టూడెంట్ మీద వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి అనేది మనకి తెలుస్తుందన్నమాట. వీళ్ళు దాదాపు టాప్లోనే ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఐపీఆర్ డీటెయిల్స్, స్పాన్సర్డ్ రీసెర్చ్ డీటెయిల్స్, అంటే ఫండింగ్స్ ఎలా వస్తున్నాయి వీళ్ళకి, స్పాన్సర్షిప్స్ ఇట్లాంటివి, అంటే రీసెర్చ్ చేయడానికి ఇవన్నీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇకపోతే మనకి ఇక్కడ ఫ్యాకల్టీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ క్వాలిఫికేషన్ అందరూ పిహెచ్డీలే ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళే ఉన్నారు. అందరు కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట వీళ్ళంతా కూడా. సో మొత్తం మనకి వచ్చేసి టోటల్గా 300 మంది ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. దాదాపు 300 మెంబర్స్ అని అంటే చూడండి, చాలా, అంటే ఇది ఎలా చూస్తారంటే స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అని అంటారు. అంటే ఎంతమంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, అంటే ఒక ఫ్యాకల్టీకి ఎంతమంది స్టూడెంట్స్ అనేది ఒక రేషియో ఉంటుంది. వీటన్నిటి గురించి మనం ఎన్ఐఆర్ఎఫ్కి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేసుకుందాము. దాంట్లో మీకు ఇవన్నీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ప్రస్తుతానికి మనకు ఈ డీటెయిల్స్ చాలా అనుకుంటున్నాను ఇక్కడ. సో ఇది 2023కి సంబంధించిన డేటా, ఇది అవసరం లేదండి ప్రస్తుతానికి. ఇకపోతే మనకి సీట్స్, అసలు సీట్స్ ఎన్ని ఉంటాయి దీంట్లో అనేది మనం ఒకసారి చూద్దాము. మనము జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ 2023 వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ టైప్ ఎన్ఐటి అండ్ సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్ ఎన్ఐటి కర్ణాటక సూరత్కల్ అని తీసుకొని మనకి ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి ఏది కావాలో మనం అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే కింద మనకి డీటెయిల్డ్గా సీట్ మ్యాట్రిక్స్ అయితే డిస్ప్లే అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ, ఈ కోర్స్ నేను సెలెక్ట్ చేశాను. సో దీంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి
అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఓపెన్ పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి, ఎస్సీ పీడబ్ల్యూడి, ఎస్టీ పీడబ్ల్యూడి, ఓబీసీ ఎన్సీఎల్ అండ్ పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్ సూపర్ న్యూమరరీ కోటా కింద ఇక్కడ అసలు ఎన్ని సీట్లు ఉంటాయి ఏంటి అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి మనకి ముందుగా స్టేట్ ఆల్ ఇండియా సీట్స్ అని 2 రకాలు ఉంటాయన్నమాట. అంటే మనం ప్రీవియస్ వీడియోలో ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు దీంట్లో ఎన్ఐటీస్లో 50% సీట్స్ ఏమో లోకల్ వాళ్ళకి ఇస్తారు. అంటే ఆ స్టేట్ ఏదైతే ఎన్ఐటి ఏ స్టేట్లో అయితే ఉందో ఆ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కి, లోకల్ స్టూడెంట్స్కి 50% సీట్స్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ 50% సీట్స్ ఏమో అదర్ దాన్ కర్ణాటక, ఆ స్టేట్ అంటే వేరే స్టేట్, ఆ స్టేట్ వాళ్ళు కాకుండా వేరే స్టేట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, సో ఈ పాయింట్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు మనము ఈ కాలేజ్కి అంటే ఈ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే అక్కడ 50% లోకల్లో మనము ఎలిజిబుల్ కాదు. ఏది మన తెలంగాణ వాళ్ళు కానీ లేదంటే మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, ఈ 2 తెలుగు స్టేట్స్ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అదర్ స్టేట్ కోటా అని ఉంటుందన్నమాట. ఓకే, హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా అంటారు. ఆ హోమ్ స్టేట్ కోటా వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదర్ స్టేట్ కోటాలో మనకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి అదర్ దాన్ కర్ణాటక అనేది అయితే ఇచ్చారో ఇది చూసుకోవాలి మనము. సో దీంట్లో చూసుకున్నట్లయితే జెండర్ న్యూట్రల్ అని అంటే మనకి న్యూట్రల్ అనమాట. దీంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఉండొచ్చు. ఎవరైతే మెరిట్లో ఉంటారో ర్యాంక్ వైజ్గా వాళ్ళకి ప్రయారిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, సో ఈ సీట్స్ అన్నీ అలా ఫిల్ చేస్తారు. అండ్ ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరరీ అని ఉన్నాయి కదా. సో ఈ 4 సీట్స్ ఏవైతే ఉన్నాయి ఈ సీట్స్ మాత్రం ఓన్లీ అమ్మాయిలు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట దీనికి. ఓకే, ఈ సీట్స్ని అబ్బాయికి అలాట్ చేయరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఉన్న ఇవి మనకి అవసరం లేదు, ఎందుకనంటే ఇవన్నీ లోకల్ వాళ్ళకి ఇస్తారు. సో ఇది చూడండి ఇక్కడ ఈ రో ఏదైతే నేను ఇప్పుడు సెలెక్ట్ చేశానో ఈ రో మాత్రము మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనమే కాదు ఇంకా అదర్ స్టేట్స్ ఎవరెవరైతే ఉన్నారో కర్ణాటక కాకుండా వేరే ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఈ సీట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతాయి అన్నమాట. ఈ సీట్స్కే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకనంటే ఆ లోకల్ స్టూడెంట్స్ వాళ్ళు తక్కువ, ఒక స్టేట్ వాళ్ళు ఎంతమంది ఉంటారు, మిగిలిన అన్ని స్టేట్ల వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది మీరు ఆలోచించండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీలో మనకు జెండర్ న్యూట్రల్లో 18 సీట్స్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 5 సీట్స్ ఉన్నాయి, ఎస్సీలో 7 సీట్స్ ఉన్నాయి, ఎస్టీలో 4 సీట్స్ ఉన్నాయి, ఓబీసీ ఎన్సీఎల్లో 11 సీట్స్ ఉన్నాయి. సో మొత్తం కలిపి మనకి 46 ప్లస్ సూపర్ న్యూమరరీ 12 సీట్స్ అనమాట. అన్నీ కలిపితే మనకి 58 సీట్లు అయితే ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి ఏది లోకల్ అండ్ అదర్ దాన్ కర్ణాటక మొత్తం 115 సీట్స్ అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనకి సీట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా మీకు ఇంకా వేరే ఏదైనా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూద్దాము. జస్ట్ మినిట్, ఇది టైం అయిపోయినట్లుంది. ఎన్ఐటీస్ మీరు కూడా ఇవి చెక్ చేసుకోవచ్చు, మనకి జోసా వెబ్సైట్లో ఉంటాయన్నమాట. ఎన్ఐటి సూరత్కల్, దీంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూస్తున్నాను నేను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టోటల్ సీట్స్ 76 ఉన్నాయి. దాంట్లో అదర్ స్టేట్ కోటాలో అంటే 38 సీట్స్ మాత్రమే ఉన్నాయి. లోకల్లో కూడా అంటే హోమ్ స్టేట్లో 38 ఉన్నాయి, అదర్ స్టేట్లో కూడా 38 ఉన్నాయి. ఓపెన్లో 12 ప్లస్ 3, ఈడబ్ల్యూఎస్లో 3+1 ఉన్నాయి, ఎస్సీలో 4+1 ఉన్నాయి, ఎస్టీలో 1+0 అండ్ ఓబీసీ ఎన్సీఎల్లో 8+2. ఈ విధంగా మనకి సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి చూద్దాము. దీంట్లో తీసుకున్నట్లయితే 40 సీట్స్ ఉన్నాయి, 20+20 6 2. సో ఈ విధంగా చాలా తక్కువ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. ఇంకా నెక్స్ట్ మనకి దీంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే చూడండి, ఇది కోర్ బ్రాంచ్. దీంట్లో 58+58 మొత్తం 116 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనం ఒక్కసారి అసలు దీంట్లో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఉంటుంది చూడండి. 956 సీట్స్ అయితే ఉన్నాయి ఈ సంవత్సరం. మేబీ సేమ్ ఉండొచ్చు లేదా కొంచెం అటు ఇటుగా. ఇది లాస్ట్ ఇయర్ డేటా అనమాట, లాస్ట్ ఇయర్ 2023 అకాడమిక్ ఇయర్ది.
ఇప్పుడు 2024 అకాడమిక్ ఇయర్లో మేబీ సేమ్ బ్రాంచెస్ ఉంటే ఇవే సీట్స్ ఉంటాయి. మేబీ ఏమైనా బ్రాంచ్ ఇంక్రీజ్ అంటే కొత్త బ్రాంచ్ ఏమైనా యాడ్ చేస్తే మేబీ దీంట్లో పెరుగుతాయి. లేదు ఉన్న సీట్స్లో ఏమైనా ఇంక్రిమెంట్ ఉంటే కూడా మేబీ ఇంతకంటే కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మినిమం అయితే 956 సీట్స్ అయితే ఉంటాయి. దీంట్లో హాఫ్ ఆఫ్ ద సీట్స్ అయితే అదర్ స్టేట్ కోటాలో ఉంటాయి. మీరు గుడ్డిగా అది ఒకటి అనుకోవచ్చు అనమాట. 450 ప్లస్ అది ఆల్మోస్ట్ 475 ఆ రేంజ్లో ఉంటాయి. సో ఇకపోతే అసలు ఫైనల్గా మనం ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే అసలు ఈ కాలేజీలో మనకి సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి అనేది ఒక్కసారి చూద్దాము. సో ఇది నేను జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. మీరు కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి జోసాలో మొత్తం 6 రౌండ్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఈ 6 రౌండ్స్లో ఫస్ట్ రౌండ్లో రాకపోయినా సెకండ్ రౌండ్లో రాకపోయినా అప్ టు 6th రౌండ్ మీకు ఏదో ఒక రౌండ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మీ ర్యాంక్ని బట్టి అది. సో ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది మనం గ్యారంటీగా చెప్పలేము. చూడండి ఆ ర్యాంక్ అంటే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు ఒక ఐడియా కోసం అనమాట. ఇప్పుడు మనకి ఎంత ర్యాంక్ వచ్చింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా ఈ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దగ్గరలో ఉన్నట్లయితే మనం సీట్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా మీరు ఇప్పుడు సెకండ్ సెషన్కి అపియర్ అవుతారు కాబట్టి దాన్ని బట్టి మీరు ఆ ర్యాంక్ తెచ్చుకోవడానికి మీరు ట్రై చేస్తారనే ఉద్దేశంతో ఈ ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని కూడా మీకు చెప్తున్నాను. సో ఇక్కడ మనం 6th రౌండ్ చూద్దాము. అంటే ఫైనల్గా అసలు అన్ని రౌండ్స్ కలిపి సీట్ వస్తుందా లేదా, ఫైనల్గా ఎంత ర్యాంక్ ఉంటుంది. సీసాబ్ దీంట్లో పెట్టలేదు, ఓన్లీ జోసా వరకే దీంట్లో ఉంటుందన్నమాట. ఎన్ఐటి సూరత్ కల్. కంప్యూటర్ సైన్స్ చూద్దాం ఒకసారి మనము. అండ్ కేటగిరీస్ నేను ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కోటా వచ్చేసి హోమ్ స్టేట్ కోటా. ఓకే, హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ అని 2 ఉంటాయి. సో ఇక్కడ హోమ్ స్టేట్ అనేది మనకి మనం ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇవన్నీ మనము స్కిప్ చేసేద్దాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అదర్ స్టేట్ కోటా స్టార్ట్ అయింది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మనం సెలెక్ట్ చేసాము. అదర్ స్టేట్లో ఓపెన్ కేటగిరీ జెండర్ న్యూట్రల్లో 1984 వాజ్ ద లాస్ట్ ర్యాంక్ అనమాట. ఓకే, ఈ 1984 ర్యాంకు లోపల వస్తేనే మనకి ఎన్ఐటి సూరత్ కల్లో సిఎస్సి రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది బాయ్స్కి మ్యాక్సిమం. ఇక ఫీమేల్ కోటాలో చూసుకున్నట్లయితే మనకి 3298. ఇందాక చెప్పాను కదా, కొన్ని సూపర్ న్యూమరీ ఫీమేల్ కోటా సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో దాన్ని బట్టి ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ 3298 ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది. ఓకే, అయితే ఈ సంవత్సరం కూడా అంతవరకు ఖచ్చితంగా వస్తుందా అని అంటే అంతకంటే ఎక్కువ ర్యాంక్ వరకు రావచ్చు, లేదా అంతకంటే తక్కువ కూడా రావచ్చు. ఎందుకు అని అంటే ఈ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఫీమేల్ స్టూడెంట్స్ ఈ ర్యాంకు లోపల ఎంతమంది ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇందాక చూసినట్లు దాంట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఫీమేల్ న్యూమరీ సూపర్ న్యూమరీ కోటాలో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అదర్ స్టేట్ కోటా ఇక్కడ చూడండి 12 సీట్లు ఉన్నాయి. ఓకే, ఫీమేల్ 12 సీట్లు ఉన్నాయి. ఈ 12 సీట్స్కి అంటే ఈ లోపల ఈ 3298 ర్యాంక్ లోపల ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఫీమేల్ స్టూడెంట్స్ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ ర్యాంక్ కట్ ఆఫ్ అవుతుందన్నమాట. సో అప్రాక్సిమేట్గా ఇంతే ఉండొచ్చు, కొద్దిగా ఒక 200-300 అటు ఇటుగా మేబీ ఉంటుంది. బట్ ఎందుకైనా మంచిది మీరు ఖచ్చితంగా ఇది అయితే చూసుకోండి. ఇది ఇందులో వచ్చింది అని అంటే అబ్బాయిలకి అయితే మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. అమ్మాయిలకైతే దీంట్లో ఈ కోటాలో కానీ లేదంటే ఈ కోటాలో కూడా డెఫినెట్గా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ. తర్వాత ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే చూడండి 295, 540. ఓకే, ఇది తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి తక్కువ ర్యాంక్ వరకే మనకి ఇది కట్ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో తీసుకున్నట్లయితే 434 అండ్ ఎస్సీ 1054 అనమాట. సో ఇవి వచ్చేసి మనకి మీకు చెప్తాను చూడండి. ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఫర్ ద ఓపెన్ సీట్స్ రిప్రజెంట్స్ సిఆర్ఎల్. ఓకే, ఇది మీకు గుర్తుపెట్టుకోండి. ఓపెన్ సీట్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు మనం చూసిన ఓపెన్ కేటగిరీ ఉన్నాయి కదా, ఇదేమో సిఆర్ఎల్ అనమాట. అంటే 3406 అనేది కామన్ ర్యాంక్ లిస్ట్. అదేవిధంగా ఓపెన్ క్లోజింగ్ ర్యాంక్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ సీట్స్ రిప్రజెంట్స్ రెస్పెక్టివ్ కేటగిరీ ర్యాంక్స్. అంటే ఇప్పుడు మనం చూసాం కదా ఇక్కడ ఈ ఎస్సీ వాళ్ళకి 434, ఎస్టీ వాళ్ళకి 70, ఇంత తక్కువ. అదేంటి ఓపెన్ వాళ్ళకి అంత ఎక్కువ వస్తుంది, వీళ్ళకేమో తక్కువలోనే క్లోజ్ అయిపోతుంది అని అనుకుంటారు కదా. సో వీళ్ళది ఎస్టీ కేటగిరీ ర్యాంక్ ఇది.
వీళ్ళది ఎస్సీ కేటగిరీ ర్యాంక్ ఇది. ఓకే, వీళ్ళ కామన్ ర్యాంకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు మేబీ. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎస్సీ ర్యాంకు, ఎస్టీ ర్యాంకు, ఇలా కేటగిరీ ర్యాంక్ అని మీకు 2 ఇస్తారు. ఏది రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి. సో కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉండేది ఆల్ ఇండియా ర్యాంకు, అండ్ అది కాకుండా కేటగిరీ ఉన్న వాళ్ళకి కేటగిరీ ర్యాంక్ ఇస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఓపెన్ కేటగిరీ, అదర్ స్టేటు ఓపెన్ కేటగిరీ 1984. ఇక్కడ ఎస్సీ తీసుకున్నట్లయితే 434 ఉంది కదా, ఇది ఎస్సీ ర్యాంకు. వీళ్ళకి ఓపెన్ ర్యాంకు అంటే కామన్ ర్యాంకు ఇంకా ఈ 1900 ఏదైతే ఉందో దీనికంటే ఇంకా ఎక్కువ ఉండుండొచ్చు అనమాట. సో అది మీరు ఆ డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆ డిఫరెన్స్ చూసుకొని చూడండి. సో ఇది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకి దీంట్లో మనం ఈ వీడియోలో అన్ని రకాల డీటెయిల్స్ అయితే కవర్ చేసామనేసి అనుకుంటున్నాను నేను. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే మీరు తప్పకుండా నాకు కింద కామెంట్స్లో పెట్టండి, దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీరు సెకండ్ సెషన్ కూడా మంచిగా రాసి మంచి స్కోర్ చేసి చక్కగా మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే మీకు మంచి ఎన్ఐటీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీ ప్రయత్నం అంతా ర్యాంక్ తెచ్చుకోవడమే, ఆ తర్వాత మంచి కాలేజీలో సీట్ వచ్చినట్లయితే మీ లైఫే చేంజ్ అయిపోతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.